అంటే ఎవరు మార్చలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మీరు ఒక ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కనడం అని ఇచ్చిన రాజకీయ నాయకులు ఇచ్చిన దాన్ని స్వాగతిస్తారా మీరు? ఖచ్చితంగా అండి, ఇద్దరినన్నా కనాలి, ఒకరికొకరు తోడు. కనీసం సమాజమే కాదు, లేకపోతే ఏ రాజకీయ పరంగానో కాదు, ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు ఉన్నారంటే వాడికి జ్వరం, హై ఫీవర్, ఒక వారం వచ్చిన గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి తల్లిదండ్రులకి. వాడికి ఏమవుతుందో ఒక్కడే కదా అని చూడొచ్చు మేడం. ఒక్క పిల్లడు ఉన్న యొక్క మానసిక పరిపక్వతకి ఇద్దరు పిల్లల మానసిక పరిపక్వతకు తేడా ఉందంటారా? చాలా ఉంటుందండి, చాలా చాలా. నేను మా కుటుంబాల్లో చూసినా, సమాజ పరంగా చూసినా చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. రైట్ అండి. రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, ఒకప్పుడు పిల్లలు కొన్ని ఫ్యామిలీలో 10 మందిని, 5 మందిని, 6 మందిని కంటున్నా చాలా మంది పిల్లలు కూడా పుట్టకుండా ఉండేటువంటి పొజిషన్ ఉంటుంది. వాళ్ళకు ఆ మెడికల్ నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ లేకపోవడము, తర్వాత అది అమ్మాయిల లోపమనో అబ్బాయిల లోపమనో అట్నే సరిపెట్టుకోవడము, లేకపోతే నిందలు మోయడము ఇట్లా ఉండేది. ఈ రోజున అవేర్నెస్ వచ్చింది, ఇన్ఫెక్టెడ్ హాస్పిటల్స్ చాలా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా కనీసం ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు చాలా వరకు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఫుల్ మెచ్యూరిటీ వచ్చినాక మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పుట్టిన పిల్లలకి అన్ని వస్తువులు కల్పించడం అవకాశం ఉంటుంది. జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఇప్పుడంతా నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కరెక్ట్ కావచ్చు, కానీ అక్కడ ఉద్యోగాలు లేక అక్కడ మనుషులు ఎక్కువే కదా ఇక్కడికి వస్తున్నారు. సో రేపు ఇక్కడే ఎక్కువ మంది కంటే ఇక్కడ ఉద్యోగాలు లేక వీళ్ళు అక్కడెక్కడికో బంగ్లాదేశ్ కో ఇంకో చోటుకో పోయేసి ఉద్యోగాలు చేయమాట. కాబట్టి మనము లిమిటెడ్ గా ఉండి ఇద్దరు మాక్సిమం ముగ్గురు అంత మించి లేకుండా ఆ కుటుంబము చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళంతా కూడా పిల్లల్ని మంచిగా భవిష్యత్తు చూపించగలుగుతారు. వాళ్ళు ఒకప్పుడు ఒక ఇంట్లోనే 5 కుటుంబాలు 6 కుటుంబాలు, వంటింట్లో ఒక ఫ్యామిలీ, బయట హాల్లో ఒక ఫ్యామిలీ, రోడ్డు మీద ఒక ఫ్యామిలీ, ఇలా ఉండేవాళ్ళు, పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఈ రోజున అట్లా కాదు కదా, అన్ని కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటున్నారు. కాబట్టి మంచి జీవితాన్ని ఇవ్వాలంటే, మంచి దేశాన్ని ఇవ్వాలంటే, మంచి భవిష్యత్తు దేశానికి ప్రజలకు ఉండాలంటే అన్ని కూడా ఒక కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పిపోతే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి కంఫర్ట్స్ ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఇంకా కొన్నేళ్లు పోయినాక అంటే మన దేశం కన్నా 3 రెట్లు 4 రెట్లు పెద్ద భూభాగము, కావాల్సినంత వనరులు ఉంది, బాగా డెవలప్ అయినటువంటి దేశము. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నా కానీ సరిపడా ప్లేస్ ఉంది, సరిపడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో అలా లేదనమాట. జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి దేశము. కాబట్టి ఉన్నంతలో బాగా చూసుకుంటే చాలు. ఇప్పుడు రైట్ అండి. జగదీశ్వర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. బాబు, ఇప్పుడు యూకే, యుఎస్ఏ అక్కడంతా ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేకుండా అక్కడ పిల్లలకి వాళ్ళు పెద్ద 5 సంవత్సరాలు వచ్చే వరకు మంత్లీ ఇంతని ఇస్తారు అక్కడంతా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఒక పథకాలు ఇట్లా మంత్లీ ఇంతని పాలకు సంబంధించి, మందులకు సంబంధించి, వాటికి సంబంధించి డబ్బు మంత్లీ ఇంతని ఆ పిల్లలకి ఇస్తుంటారు ఇక్కడ. కాబట్టి ఏంటంటే అలాంటి ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేపట్టిన తర్వాత జనాన్ని ఎక్కువ మందిని పుట్టించుకుంటే వీళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి రక్షణ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయం అందుతుంది కాబట్టి అప్పుడు ఇలాంటి వ్యవస్థ జనాన్ని పుట్టించుకునే దానికి ఏ విధమైన వీళ్ళే చట్టాలు చేస్తానని చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఇట్లాంటి అవకాశం అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఏంటంటే సేఫెస్ట్ జీవితం అనేది చాలా సేఫ్ గా ఉండేదానికి ఒకరు ఇద్దరు, ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, వరుసగా ఇంకొక అమ్మాయి కోసం ట్రై చేస్తానే ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఉంటారు, 6 మంది కూడా ఉంటారు, ఆంధ్రాలో కూడా ఉంటారు. అమ్మాయిలు పుడతానే ఉంటారు, అమ్మాయి పుట్టే వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి చేతినివ్వాలి. కేవలం ప్రకటన వరకు కాకుండా ఎవరైతే ఎక్కువ కుటుంబ వ్యవస్థ పట్ల ప్రేమ ఉంటుందో వాళ్ళకి చేతినిచ్చి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. రమాదేవి గారు, చివరిగా నేటి యువకులకి మీరేం చెప్తారు? ఎందుకంటే ప్రధానంగా మీరు చెప్పినవి ఈ రోజుల్లో బాగా ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే
చాలామంది జాబ్ చేయటం వల్ల ఏమో యువతుల్లో కూడా సంతాన సాఫల్యత తక్కువగా ఉంది. మరి ఏదైనా టెన్షన్స్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు, రానున్న రోజుల్లో యువకులకి సరైన సమయంలో పెళ్లిళ్ళు చేసుకునే విషయంలో కానీ సంతాన సాఫల్యత విషయంలో కానీ సింపుల్గా ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, సరైన వయసులో ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందండి, మాకు ఇంకా ఒక 2 ఏళ్ళు పోతే ప్యాకేజ్ పెరుగుతుందండి, అప్పుడైతే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఏ పిల్లాడు అనుకోకూడదు, ఏ యువత అనుకోకూడదు. ఎందుకంటే మరి 50 ఏళ్ల కిందట మరి సెటిల్ అవుతూనే పెళ్లిళ్ళు చేశారు, బాగానే ఉన్నారు కదండి. అప్పటికంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉంది, విడాకులు ఎక్కువైపోయాయి, వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైపోయింది మనకి ఇప్పుడు. కాబట్టి 25 లోపు మగపిల్లాడికి కూడా 25 ఏళ్ళు అవుతూనే వివాహం చేస్తే, అమ్మాయికి కూడా 22, 23 ఏళ్ళు, వాళ్ళు ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారండి. ఎందుకంటే వయస్సు అలాంటిది. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత క్లాషెస్ వస్తున్నాయి. వివాహం ఒక ఎత్తు అయితే సంతానం అనేది ఇంకా పెద్ద భారంగా మారుతుంది. పిల్లలు లేకపోతే అంటే ఎక్కడికి వచ్చారు యువత అంటే, ఇప్పుడు వివాహం చేసుకున్నాక ఒక 3-4 ఏళ్ళు గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారంటే వివాహ బంధం ఎలా ఉంటుంది